రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ ఎక్సైజ్ సిఐ రమాబాయ్ ఇక్కడ మనం చూస్తున్నాం ఫోటోలో మేడం. ఈమె అక్కడ సిఐగా పనిచేస్తున్నారు. 2 మండలాలకు ఇన్ఛార్జిగా కూడా ఉన్నట్టున్నారు. ఈమె కనేకల్లు బొమ్మన్హాల్. ఇక్కడ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య గారు ఇన్స్పెక్షన్ చేశారు. ఆ స్టేషన్కి ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళారు. ఆ సందర్భంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేసేటప్పుడు ఈ మేడం గారు ఇది ఎవరన్నా రాసింది అండి, అది వేరే విషయము. ఇక్కడ చూస్తున్నాం మనం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి విలేకరులకు ఈరోజు అనంతపురం జిల్లా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీ నాగమద్దయ్య గారు, అసిస్టెంట్ కమిషనర్ అండ్ ప్రొవిషన్ ఎన్ఫోర్స్మెంట్ అనంతపురం వారు కనేకల్ ఎక్సైజ్ స్టేషన్ను తనిఖీ చేసినారు. తనిఖీలలో భాగంగా స్టేషన్ రికార్డులను, నమోదైన కేసులను, వాటి వివరములు తనిఖీ చేసినారు. పిదప కనేకల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, కల్తీ కల్లుపై ప్రత్యేక నిఘా ఉండవలెనని తగిన సూచనలు ఇచ్చినారు. అరెస్ట్ అయిన ముద్దాయిలను సంబంధిత తహసీల్దార్ వద్ద హాజరు పెట్టి బైండ్ ఓవర్ చేయవలెనని సూచనలు చేసినారు. సిబ్బందిని గ్రామాలలో బీట్ డ్యూటీలను చేయించి గ్రామాలలో ఎక్సైజ్ నేరాలు లేకుండా చేయవలెనని డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య గారు తెలిపినారని కనేకల్ ఎక్సైజ్ సిఐ ఉమాబాయి గారు తెలిపినారు. ఎవరెవరికి ఇచ్చినారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సాక్షి వాళ్ళు రెచ్చిపోయేవాళ్ళు, మాదే గవర్నమెంట్ మేమే అని. ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు మా ప్రభుత్వం వచ్చింది, మేము చెప్పినట్లే ఇనల్లా అనే లెవెల్లో జర్నలిస్టులు కూడా ప్రవర్తిస్తున్నారు. సరే, జర్నలిస్ట్ సంగతి పక్కన పెడదాం. ఒక అధికారిగా పేపర్లు అంటే ఈ 3 ఉండేది. సరే, ఎలక్ట్రానిక్ మీడియాకు పక్కన పెడదాం. ఎలక్ట్రానిక్ మీడియా గురించి వాయిస్ ఇవ్వలేదు, ఓన్లీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినావో అనుకుందాం. ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పుడు మిగతా పత్రికలు ఏమినాయి మేడం? ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, ప్రజాశక్తి, సూర్య, వార్త, ఇవన్నీ ప్రధాన పత్రికలే. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా RNI గుర్తింపు పొందిన పత్రికలే. కాకపోతే కొన్ని పత్రికలు ఎక్కువ సర్క్యులేషన్ ఉండొచ్చు, కొన్ని దానికి సర్క్యులేషన్ తక్కువ ఉండొచ్చు. అయినా న్యూసే కదా, వాళ్ళు పెట్టేటి వార్తలే కదా. వాళ్ళు కూడా సమాజం కోసమే కదా పనిచేస్తున్నారు జర్నలిస్టు. 4th ఎస్టేట్ జర్నలిస్టులను కూడా విడదీసి ఈరోజు అంటే మీరు అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకి మాత్రమే ఒత్తాసు పలుకుతారా? అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇప్పుడు వీళ్ళని బాగా చూసుకుంటే నెక్స్ట్ ఒకవేళ వైసీపీ వస్తే సాక్షి వాళ్ళని ఉండాలి అండ, లేదా ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్న అండు ఉంటారు కదా అనే మీ ధైర్యం మేడం. మీరు చేసే ఈ పనికి చాలామంది జర్నలిస్టులు ఫీల్ అయ్యారు. ఇది ఇక్కడ రాయికోకుండా జస్ట్ పత్రికా ప్రకటన అని ఒకటి రాసేసి ఉంటే అయిపోతుండే పత్రికలకని. దాంట్లో మళ్ళీ స్పెసిఫిక్గా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వాళ్ళకే అంటే మిగతా వాళ్ళకైతే సంబంధం లేదు. సరే, ఇప్పటి నుంచి మీరు చేసే అన్నీ కూడా బెల్ట్ షాపులు ఎక్కడున్నాయి, ఎన్ని బెల్ట్ షాపులు అమ్ముతున్నారు, అక్రమ మద్యం కర్ణాటక నుంచి తెచ్చి ఎన్ని అమ్ముతున్నారు, ఇవన్నీ వేరే వాళ్ళు న్యూస్ పెట్టినప్పుడు మీరు చూడరా మేడం? ఎవరైనా సోషల్ మీడియాలో పెట్టినా కూడా కోర్టులు కూడా సుమోటోగా తీసుకొని కేసులు వెరిఫై చేస్తున్నారు, దానిపైన కేసులు వేస్తున్నారు. సోషల్ మీడియా అంత బలంగా ఉంది. అందుకని సోషల్ మీడియా పక్కన పెట్టండి, కనీసం పేపర్ల వాళ్ళను విడదీసి అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారా ఏంటి మేడం మీరు? మీ మండలాల్లో దొంగసారా ఎక్కడుంది, బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి, కర్ణాటక నుంచి అక్రమ మద్యం ఏ విధంగా ఏరులై పారుతుంది, ఫస్ట్ దానిపైన దృష్టి పెట్టండి మేడం. మీరు పేపర్లకి తక్కువ చేసి ఎక్కువ చేసి అది కాదు కదా మేడం. జర్నలిస్టులు అంటే చాలామంది ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందిన, అక్రిడేషన్ పొందిన జర్నలిస్టులు చాలామంది ఉన్నారు, వివిధ పత్రికల్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సమానంగా చూడాలి కదా. కేవలం ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం ఒత్తాసు పలికే పత్రికలు కొన్ని ఉన్నాయి కదా అని కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలే కాదు మేడం. ఇంకా చాలా పత్రికలు ఉన్నాయి, చాలామంది జర్నలిస్టులు ఉన్నారు, టీవీ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. ఇవన్నిటిపైన కూడా ఖచ్చితంగా ఏమన్నా వస్తే ఖచ్చితంగా దానిపైన కూడా మీరు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి మేడం.